ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సు నేలపట్టు ప్రాంతాల్లో పక్షుల కిలకిలా రావాలు ఏటా వినిపించేవే, ఎప్పుడూ కనిపించేవే. కానీ ఇప్పుడు కరువు సీమగా పేరున్న రాయలసీమలోనూ పక్షుల సందడి అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం ఇప్పుడు విదేశీ పక్షులకు స్వర్గధామంలా మారింది. గత 10 ఏళ్లుగా పలు దేశాల నుంచి ఏటా పక్షులు వలస వచ్చి గాంధీనగరం గ్రామం చుట్టుపక్కల సేద తీరుతున్నాయి. విడిదిగా మార్చుకుని గూళ్లు కట్టుకుని పిల్లల్ని కని ఫ్యామిలీతో సహా తమ సొంత దేశాలకు చలోమంటూ ఎగిరిపోతున్నాయి. ఇందుకే మైదుకూరులో విడిది చేస్తున్న ఈ పక్షుల స్పెషాలిటీ ఏంటి తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కడప జిల్లా మైదుకూరులో విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం గాంధీనగరం గ్రామం ఇప్పుడు విదేశీ పక్షులకు విడిది ప్రాంతంగా మారిపోయింది. ఆస్ట్రేలియా, నైజీరియా దేశాల నుంచి గత 10 ఏళ్లుగా ఈ పక్షులు ఈ గ్రామ సమీపాలకు వలసలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎర్రటి కాళ్లు, నల్లటి ఈకల తోక, పొడవాటి పింక్ కలర్ ముక్కు కలిగిన ఏషియన్ ఓపెన్ బిల్ స్టార్క్లకు ఈ ప్రాంతం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందిప్పుడు. వీటి శరీరపు రంగు తెలుపు. జూన్ మొదటి వారంలో వచ్చే ఈ పక్షులు డిసెంబర్ నెలలో సంతానోత్పత్తి తరువాత తిరిగి వెళ్లిపోతాయి. జనవరి నెల సంక్రాంతి తరువాత అన్ని పక్షులు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోతాయి. ఇవి పక్షులు మా ఊరికి చాలా వస్తూ ఉంటాయి. ఇవి జూన్, జూలై, ఆగస్టులో మనకు ఇక్కడ పక్షులు వస్తాయండి. ఇవి ఎక్కువ గూళ్ళు పెట్టుకున్న తర్వాత ఏం చేస్తాయంటే అవి పక్షులు ఈ పిల్లల కోసము గూళ్ళు పెట్టుకుని వస్తాయండి. అవి కొల్లేరు తరహాలో మనకి ఇక్కడ ఉంటే బాగుంటాయండి. కాకపోతే ఇవి ఎక్కువగా పిల్లలు లేపిన తర్వాత కింద పడతాయండి. కింద పడిన తర్వాత ఏం చేస్తే చనిపోయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇవి కొల్లేరు తరహాలో మనకి ఏదైనా అనుకుంటే ఇక్కడ మంచిది. ఇవి లాస్ట్ ఎండింగ్ లో డిసెంబర్ ఆర్ జనవరిలో ఇవి వెళ్ళిపోతాయండి. గాంధీనగరం గ్రామానికి ఓ స్పెషాలిటీ ఉంది. ఇది కుందు, పెన్నా, పాపాగ్ని నదుల సంగమ ప్రదేశం. దక్షిణ కాశీగా పేరుగాంచిన పుష్పగిరి క్షేత్రం ఇక్కడే ఉంది. పర్యాటకంగా కొండలు గుట్టలతో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పక్షులకు అనువైన ప్రదేశం కావడం, నీటి వసతి బాగా ఉండటంతో సుదూర ప్రాంతాల నుంచి ఈ అరుదైన జాతి పక్షులు ఇక్కడకు వచ్చి విడిది చేస్తున్నాయి. డిసెంబర్ లాస్ట్ పిల్లలు చేసుకొని అన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడ మాకు పెన్నా నది, పాపాకిని, కుందు నది 3 నదులు అక్కడ పోయి ఆహారాలు తిని వస్తాయి. ఇక్కడ పైరుని ఏం చెడుపు చేయవు. మాకు అవి వచ్చాకనే సిమ్టమ్స్ కరువు రాదు. మా పాడి పంటలు బాగా పండుతాయి. ఈ పక్షుల రాకపై స్థానికంగా ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఈ పక్షులు వచ్చినప్పటి నుంచి తమ ప్రాంతంలో కరువు కాటకాలు దూరమయ్యాయని గ్రామస్తుల నమ్మకం. ఒకవేళ ఇవి వచ్చిన వెంటనే ఉండలేక తిరిగి వెళ్లిపోతే అప్పుడు కరువు తాండవిస్తుందనేందుకు డేంజర్ సిగ్నల్ గా వీళ్లు జోస్యం చెబుతున్నారు. ఇక్కడ ఆస్ట్రేలియా నుండి కొంగలు వస్తాయి. అవి దానివల్ల పర్యావరణకు మాకు వర్షాలు వచ్చిన వెంటనే వర్షాలు కూడా బాగా కురుస్తాయి. మాకు డాముల్లో కూడా నీళ్లు సస్యశ్యామలంగా అవుతాయి. అవి వచ్చే ముందు మాకు బాగా ఇది రిజల్ట్ ఉంటుంది. తర్వాత అవి జూన్ ఫస్ట్ వీక్లో వస్తాయి. డిసెంబరు, జనవరి పండగ తర్వాత, జనవరి ఎండింగ్ తర్వాత వెళ్ళిపోతాయి. చాపాడు మండలం చుట్టుపక్కల పగలంతా మేతకు వెళ్లి గాంధీనగరం గ్రామానికి చేరుకుంటాయి. ఈ గ్రామం చుట్టుపక్కల ఈ పక్షులు చెట్లపై గూళ్లు నిర్మించుకుంటున్నాయి. అక్కడే గుడ్లు పెట్టి పిల్లల్ని చేసుకున్నాక విడిది ప్రాంతాన్ని వదిలి తమ సొంత దేశాలకు తరలి వెళ్లిపోతుంటాయి. వీటిని పక్షి ప్రేమికులు ఆరాధిస్తున్నారు. ఎలాంటి హాని కలగకుండా గ్రామస్తులు కూడా సంరక్షిస్తుండటంతో ఈ ప్రాంతం పర్యాటక శోభను సంతరించుకుంటోంది. ఈ సంవత్సరం అంటే నైజీరియా పక్షులు వచ్చున్నాయి. జూన్ తొలి వారం వచ్చి డిసెంబర్ లాస్ట్ వారం వెళ్ళిపోతున్నాయి. పిల్లలు చేసుకొని మేము ఈ పక్షుల సంరక్షణ బాగా చేస్తున్నాము. మేమే కాదు, ఊరందరూ సంరక్షణ బాగా చేస్తున్నారు. ఏ వేటగాడు వచ్చినా కానీ మేము బెదిరించి పిల్లలు లేపింద వరకు కంటి రెప్పర కాపాడుకుంటున్నాం. మొదట్లో కొందరు వేటగాళ్లు ఇక్కడ పక్షుల్ని వేటాడేందుకు ప్రయత్నిస్తే తామంతా కలిసి అడ్డుకున్నామని, ఆ తరువాత వాటి సంరక్షణ బాధ్యతను గ్రామస్తులే చూస్తున్నారని అంటున్నారు.
ప్రభుత్వం ఇక్కడి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. వేలు లక్షల మైళ్ల దూరాన్ని దాటి మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనే వలస పక్షులు విడిదిని ఎందుకు చేస్తూ ఉంటాయి? పక్షుల సంరక్షణకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? ఇప్పుడు మైదుకూరు కూడా కొల్లేరు, నేలపట్టు తరహాలో పక్షులకు స్వర్గధామంగా మారనుందా? ఇంతకీ ఈ ప్రదేశాల్లోనే పక్షుల రాకకు కారణాలు ఏంటి? సాధారణంగా వలస పక్షులు శీతాకాలంలో అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఆంధ్రప్రదేశ్లోని తడి భూములు, నదీ పరివాహక ప్రాంతాలు ఆకర్షణీయంగా ఉంటాయని ఇక్కడికి వస్తుంటాయి. కొల్లేరు, నేలపట్టు ప్రాంతాలు విదేశీ పక్షులకు ఆవాస కేంద్రాలుగా మారాయి. ఇవి ఇతర దేశాల నుంచి వలస వచ్చి ఇక్కడే గూళ్లు కట్టుకుని పిల్లల్ని కంటుంటాయి. ఆహారం, నీటి వసతి, అటవీ ప్రాంతం, చిత్తడి నేలలున్న ప్రాంతాల్లో ఈ పక్షుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మైదుకూరు చుట్టుపక్కల అటవీ, నది, వ్యవసాయ భూములు ఎక్కువగా ఉండటం కూడా ఇక్కడ వలస పక్షులను ఆకర్షిస్తోంది. కడప జిల్లాలోని పుష్పగిరి, దేవుని కడప, పాలకొండ లాంటి ప్రాంతాల్లో 85 రకాల అరుదైన పక్షి జాతులను గుర్తించారు. ఇక్కడ వాతావరణం వాటి జీవనానికి, సంతానోత్పత్తికి, విడిది చేయడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో జెడ్డాన్స్ కోర్సర్ అనే అరుదైన పక్షిని 2004లో గుర్తించారు. ఇది అంతరించిపోతున్న పక్షుల జాబితాలో ఉంది. ఈ పక్షి రాత్రి సమయంలోనే మేత కోసం వెళుతుంది. అందుకే దీన్ని గుర్తించడం కష్టమయ్యింది. ఏపీలో కొల్లేరు సరస్సు మంచినీటి సరస్సుగా పేరుగాంచింది. ఇక్కడ కూడా ఏటా సైబీరియా, ఆస్ట్రేలియా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పక్షులు వలస వస్తుంటాయి. అదే తరహాలో చాపాడు మండలాన్ని కూడా పక్షులకు అనువుగా మార్చాల్సిన అవసరముందనేది వాళ్ల వాదన. జనవరి 1కు వెళ్ళిపోతాయి. దాంట్లో పిల్లలు చేసుకుని వెళ్ళిపోతాయి. మాకేమి హాని చేయవు. ఎవరన్నా చేయబోయినా మేము చెయ్యనీయము అంటారు. అయితే మేము తగలనీయము అంటారు. ఈ ఊళ్ళో ఎవరు తగలనీయరు, ఎవరు చూసి. ఏపీలో ఫ్లెమింగో, బార్ హెడ్ అండ్ గూస్, బ్లాక్ టైల్డ్ గాడ్విట్ లాంటి పక్షి జాతులు శీతాకాలం విడిదికి వస్తుంటాయి. కొన్ని మంగోలియా, చైనా, టిబెట్ నుంచి వస్తే ఇంకొన్ని ఆస్ట్రేలియా, నైజీరియా, సైబీరియాల నుంచి వస్తాయి. మైదుకూరులో కూడా ఇప్పుడు ఎయిర్సెల్ ఓపెన్ బిల్స్ జాతి పక్షుల సంచారం ఎక్కువగా ఉంది. దీంతో ఈ జాతి పక్షులను కాపాడుకుంటే బాగుంటుందన్న ఆలోచన స్థానికంగా బలంగా వినిపిస్తోంది.